అందరికి నమస్తే. ఈరోజు కుంభమేళ యొక్క చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాకుంభమేళ చారిత్రక, పౌరాణిక మరియు జ్యోతిష శాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ కాలంలో పవిత్ర నదులలో స్నానం చేయడం వలన పాపాలు తొలగిపోతాయని మరియు జీవిత మరియు మరణ చక్రం నుండి ముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు మహాకుంభమేళానికి సాంస్కృతిక మరియు సామాజిక ప్రాముఖ్యత కూడా ఉంది. ఇది 2017లో మానవాళికి సంబంధించిన ఒక అవ్యక్త సాంస్కృతిక వారసత్వంగా యునెస్కో ద్వారా గుర్తించబడిన ఒక శక్తివంతమైన సాంస్కృతిక ఉత్సవం. కుంభమేళ యొక్క చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణు పురాణం, స్కంద పురాణం, మత్స్య పురాణం, భాగవత పురాణం, వాల్మీకి రామాయణం, మహాభారత మరియు హరివంశ పురాణాలలో కుంభోత్సవానికి సంబంధించిన కథలు ప్రస్తావించబడ్డాయి. ఈ కథలు సముద్ర మథనం మరియు అమృతం కుండ అంటే అమృత్ కుంభ్ను సూచిస్తాయి మరియు భూమిపై హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని మరియు నాసిక్ అనే 4 ప్రదేశాల్లో అమృతం ఎలా వచ్చిందో వివరిస్తుంది. అత్యంత ప్రాచుర్యం పొందిన పురాణం ప్రకారం దేవతలు మరియు రాక్షసులచే సముద్ర మథనం సమయంలో 14 విలువైన వస్తువులు ఉద్భవించాయి. వాటిలో ఒకటి అమృత కలశం, అమృత్ కుంభ్. రాక్షసులకు అమృతం అందకుండా ఉండటానికి విష్ణువు మోహిని రూపం ధరించి రాక్షసుల దృష్టిని మరల్చి ఇంద్రుని కుమారుడు జయంతుడిని అమృతం కుండతో విల్లమని సంకేతమిచ్చాడు. జయంతుడు అమృతంతో ఎగురుతున్నప్పుడు దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరిగి కొన్ని అమృతపు బిందువులు భూమి మీద 4 చోట్ల పడ్డాయి. ఈ యుద్ధం 12 మానవ సంవత్సరాల పాటు కొనసాగింది. కాబట్టి ప్రతి 12 సంవత్సరాలకు మహాకుంభును జరుపుకునే సంప్రదాయం ఉంది. కుంభమేళ ఉత్సవం బృహస్పతి, చంద్రుడు మరియు సూర్యుడి నిర్దిష్ట జ్యోతిష స్థానాల ఆధారంగా నిర్వహించబడుతుంది. భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి జ్ఞానానికి, చంద్రుడు మనస్సుకు, సూర్యుడు ఆత్మకు ప్రతీక. కుంభోత్సవానికి జ్యోతిష్యానికి ఉన్న సంబంధాన్ని స్కంద పురాణంలో వివరించారు. 4 కుంభ స్థానాలలో ప్రతి దానికి వేర్వేరు గ్రహ స్థానాలు నిర్ణయించబడతాయి. 1 ప్రయాగ్రాజ్. బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మరియు చంద్రుడు మకర రాశిలో ఉన్నప్పుడు. 2వది హరిద్వార్. బృహస్పతి కుంభరాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు. 3వది ఉజ్జయిని. బృహస్పతి సింహరాశిలో, అలాగే సూర్యుడు మేషరాశిలో, చంద్రుడు తులరాశిలో ఉన్నప్పుడు. 4వది నాసిక్. బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు కర్కటంలో ఉన్నప్పుడు. వాస్తవానికి ఈ 3 ప్రధాన ఖగోళ వస్తువులను అమృత్ కుంభమేళతో అనుసంధానించడం ఈ సమయంలో ఈ నదులలోని నీరు అమృతంతో సమానమైన ప్రత్యేక జీవన నాణ్యతను పొందుతుందని సూచిస్తుంది. ఇది మానసిక శుద్ధి మరియు ఆధ్యాత్మిక వృద్ధికి దారితీయడమే కాకుండా శారీరక ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తుంది. ప్రసిద్ధ విశ్వాసం ప్రకారం కుంభ పండుగను యుగాలుగా జరుపుకుంటున్నారు. కుంభమేళ వేడుకకు సంబంధించిన వైదిక ప్రస్తావనలు వివిధ వేద గ్రంథాలలో చూడవచ్చు. కుంభమేళ యొక్క ప్రారంభ చారిత్రక రికార్డును చక్రవర్తి హర్షవర్ధన్ పాలనలో ప్రయాగను సందర్శించిన చైనా యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్ యొక్క యాత్ర కథనంలో చూడవచ్చు. మరియు 644 సంవత్సరంలో సంగం ఒడ్డున జరిగిన ఒక జాతరను నమోదు చేశాడు. హర్షవర్ధన్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రదేశానికి సందర్శించి తన ఆస్తులన్నిటినీ విరాళంగా ఇచ్చేవాడని హ్యూయెన్ త్సాంగ్ పేర్కొన్నందున ఇది మాఘ్ మేళ అయి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. 1556లో అక్బర్ అధికారం చేపట్టినప్పటి నుండి కుంభమేళ ప్రస్తావన బాగా నమోదు చేయబడింది. దీనిని అబ్దుల్ ఫజల్ రాసిన అక్బర్ నామా, నిజాముద్దీన్ అహ్మద్ రాసిన తబాకత్ ఈ అక్బరీ వర్ణించారు. గంగా, యమున మరియు అంతర్వాహిని సరస్వతి నదుల సంగమంలో సహస్రాబ్దాలుగా కొనసాగుతున్న విశ్వాసం మరియు భక్తి సంప్రదాయాన్ని రాబోయే మహాకుంభమేళ 2025 కొనసాగిస్తుంది. అందరికి నమస్తే, జై శ్రీరామ్. నెక్స్ట్ వీడియోలో కుంభమేళ యొక్క ప్రాముఖ్యత, విశిష్టత గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్.